హెబ్రీయుల పత్రిక 12:15 దగ్గర నుంచి, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. మీలో ఎవడైనాను అంటే మీలో ఎవడైనాను అంటే అర్థమేంటి? లోకంలోనా? క్రీస్తు రక్తంలో కడగబడ్డటువంటి క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి భక్తులుగా విశ్వాసులుగా చలామణి అయిపోతున్న మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా, సంఘంలో ఎవరైనా, క్రీస్తు రక్తంలో కడగబడ్డ క్రైస్తవుడిగా మీలో ఎవడైనా వేళ తప్పుపోదునేమో అనుకుని చేదైన ఏరు ఏదైనా మొలచి మిమ్మల్ని కలవరపరిచినేమో అని. చూసారా ఏం తీసుకొస్తున్నాడో చూడండి. అక్కడ తీసుకొచ్చేటప్పుడు దేవుని పిల్లలుగా వాక్యం తెలిసిన వారు, తల్లిదండ్రులకు మాటలు లోబడ్డ వారు జీవితాల్లో జరిగిన విషయం. చేదైన వేరు మొలచి మిమ్మల్ని అపవిత్రులుగా కలవరపరిచే పరిస్థితి మీలో ఉందేమో. ఒక జీవిత చరిత్రను తెర మీదకి తీసుకొచ్చాడు. ఇస్సాకు చాలా భక్తుడు, అబ్రహాము నేర్పించుకున్నాడు. తన గర్భవాసాన పుట్టినటువంటి ఇస్సాకు అదే భయభక్తులతో బ్రతికాడు. అదే మాటలో పిల్లలకు వినిపించుకున్నాడు, యాకోబు యాకోబులకి. ఇద్దరు దేవుని మాటలంటే ఇష్టం, ఇద్దరు తల్లిదండ్రులకు లోబడతారు. ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా వేటకు వెళ్ళిపోవాడు ఒకడైతే, తల్లి కొంగును పట్టుకుని వెనకాల తిరిగే గారాల కొడుకు ఒకడు. ఇలా ముచ్చటైన కుటుంబంలో బ్రతుకుతున్న వారి జీవితాల్లో ఒక్కసారి విషాదం అలువుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? చేదైన వేరు మొలిచింది. చేదైన వేరు. ఆ చేదైన వేరు ఎలాంటిదని అడిగితే ఏమని చెప్తాడు తెలుసా? ఒక పూట కూటికి కక్కుర్తిపడ్డాడట. యాసవ ఎలాంటి వాడు తెలుసా? తనకు వస్తున్న ఆకలికి తట్టుకోలేడట. తన ఆకలి కొరకు ఏదైనా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాడట. ఒకరోజు జ్యేష్ఠతతో దేవుడు పిలిచి ప్రేమగా ఇచ్చినటువంటి ఆ జ్యేష్ఠత వాక్కును కూడా తృణప్రాయంగా ఒక పూట కూటు గురించి అప్పగించేశాడు కదా. ఒక పూట కూటు గురించి. ఇప్పుడు అలాంటి చేదైన వేరు మొలచినటువంటి మీలో ఎవడైనా ఇలాంటి యాసవులాంటి భ్రష్టుడును వ్యభిచారి ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఆయన ఏ వ్యభిచారం చేయలేదు కదా, భోజనమే కదా, ఒక పూట కూటికి కక్కుతుపడ్డాడు కదా. వ్యభిచారం అలాగే. ఆకలేసినప్పుడు అన్నమే కదా అడిగాడు, అన్నం తిన్నాడు కదా. ఎలా భ్రష్టుడయ్యాడు? మనతో మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట్లాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోకంతో స్నేహం చేసే ప్రతివాడు దేవుడికి ఎలా కనిపిస్తాడో తెలుసా? వ్యభిచారిగా కనిపిస్తాడు. ఎలా వ్యభిచారి అవుతున్నావు? సంఘమంతా స్త్రీ అయితే దాన్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు క్రీస్తు. ఆయన ప్రేమను పొందుకుంటూ ఆయన మమకారం మధ్య ఎక్కువగా సంతోషంగా బ్రతకవలసినటువంటి తన భార్య సంఘం ఈ లోకంలో ఉన్నటువంటి ఆ సాతానగడితో పాటు అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటే అలాంటి వ్యక్తులు ఏమని మాట్లాడుతుండో తెలుసా? వ్యభిచారివురా నువ్వు, వ్యభిచారి. భర్తను నేను ఎక్కడుండగానే నువ్వు పక్కవాడితో పాటు నువ్వు సైనించడానికి వెళ్ళి నీ బ్రతుకుని పాడు చేసుకుంటున్నావు, వ్యభిచారిస్తున్నావు. నేను వేసినటువంటి దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నువ్వు బ్రతుకుతావు అనుకుని, ఇదిగో నా ఆలోచన ప్రకారం బ్రతుకుతావు అని నీకు ఒక మార్గాన్ని ఇస్తే ఆ మార్గం నాకు వద్దని నేను నచ్చినట్టుగా బ్రతకడానికి బయలుదేరుతున్న భ్రష్టుడు నువ్వు, భ్రష్టుడు. ఈరోజు సంఘాల్లో బ్రతుకుతున్నటువంటి మనలో ఎవరిలోనైనా ఏదో ఒక చేదు వేరు ఉంటుంది. అది అబద్ధం అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, స్వార్థం అవ్వచ్చు, కక్షలు అవ్వచ్చు, తాగుడవచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మత్తులు కలవడబడిపోయే పరిస్థితుల్లోనూ, లేదంటే కోపానికి వెంటనే ఎవడి మీదకో వెళ్ళి వాడిని కొట్టే పరిస్థితుల్లోనూ ఎదుటివాడి మీద కక్ష నిలపగలిగే ఆలోచన ఏదో ఒకటి, పేరు ప్రతిష్టలో కీర్తుల గురించి పరుగులు పెట్టే ఆలోచన, డబ్బు సంపాదన గురించి ఏదో ఒకటి. ఇలాంటి చేదైన వేరు ఏదైనా ఒకవేళ ఉందేమో. సంఘంలో బ్రతుకుతున్న నీతో ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నీ గురించి క్రీస్తు రాబోతున్నాడు. రెండో రాకడలోను నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన కూడా వస్తావు అనుకుని ఎన్నో కలలుగానే వస్తున్నాడు ఆయన. నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా ఆయన రక్తంతో ఉదక స్నానం చేపించి కడుక్కున్నాడు ఆయన. నువ్వు ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండాలనుకుని నువ్వు ఈ పాప బ్రతుకులో బ్రతుకుతున్న మలినాన్ని కడగడానికి తన రక్తాన్ని దారపోసి నీలో మడతని డాగుని వాటన్నింటినీ కలంకాన్ని కడిగి తన ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టుకున్నాడు సంఘాన్ని. తను ప్రేమించాడు కదా సంఘాన్ని. ప్రేమించిన ఆ ప్రేమ నీకు దూరం అవుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో నీకేమీ లోటు కనిపించడం లేదా? ఒక తాగిన వాడిని అడిగితే ఒక గంటలో దిగిపోతే వాడికి. ఒక వ్యభిచారం కలిగి కొన్ని క్షణాల ఆనందం. ఈ భూమి మీద ఏదైనా శాశ్వతమైన ఆనందం కాదండి. ఆ శాశ్వతమైన ఆనందం మనకి ఇవ్వడానికి పరితపించి ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడు క్రీస్తు. ఆయన
త్యాగాన్ని మరిచి బ్రతుకుతున్నటువంటి మనతో మాట్లాడుతున్నాడు. మరలా క్రీస్తు రాబోతున్నాడు రెండో రాకడలో, నీ గురించి నా గురించి. ఆయన వస్తున్నప్పుడు సంఘమంతా ఆయన కూడా రావాలనుకుని ఎన్నో కలలుగా అంటున్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే నువ్వు భ్రష్టుడు, నువ్వు వ్యభిచారిగా లోకాన్ని స్నేహించి కానీ ఇది యాసావు లాంటి ఒక పూట కూటికి కక్కుర్తు పడిపోయిన బ్రతుకు లాంటి బ్రతుకు ఎవరి దగ్గర ఉందేమో. అలాంటి బ్రతుకే కానీ ఒకవేళ ఉంటే దాన్ని విడిచిపెట్టుకోండి. చేదని వేర్లు తీసుకుని ఆయన ఎదుట మధురమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించండి.